వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలోక టీడీపీలోక అని చెప్పి నేను టైటిల్ ఇచ్చాను. ఆమంచి గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆమంచి కృష్ణమోహన్ గురించి నేను చాలా సార్లు చాలా వీడియోలు చేస్తున్నాను. కానీ ఈ రోజు ఆయన ఎమ్మెల్యే కాదు, అటు అధికార పార్టీలో లేరు, అలానే ఇటు ప్రతిపక్షంలో కూడా లేరు. అయినా సరే ప్రకాశం జిల్లాలో, ప్రకాశం అంటేనే ఒక వెనుకబడిన జిల్లా, బట్ రాజకీయ చైతన్యం పూర్తిగా ఉన్న జిల్లా. అలాంటి జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ చాలా తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ఇండివిడ్యువాలిటీని క్రియేట్ చేసుకున్నారు. తనకంటూ ఒక వ్యక్తిగత ఇమేజ్ తీసుకొచ్చుకున్నారు. ఆయన పార్టీ ఏదైనా కావచ్చు, బట్ ఆయనకంటూ కూడా ఒక సోలో ఇమేజ్ ఆయన ఎప్పుడు కూడా వార్తల్లోనే నిలబెడతా ఉంటుంది. నిజానికి ఎవరు కూడా మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన ఏ పార్టీలో లేరు, కనీసం వైసీపీలో కూడా లేరు. అలాంటప్పుడు ఆయన వార్తల్లో ఉండాల్సిన అవసరం లేదు. కానీ ప్రకాశం జిల్లా రాజకీయాలు చర్చకొచ్చినప్పుడు ఆమంచి కృష్ణమోహన్ చర్చకు వస్తానే ఉంటారు. అలా ఈ రోజు ఆమంచి కృష్ణమోహన్ కి సంబంధించి ఎప్పటికప్పుడు ఈ వార్తలు హైలైట్ అవుతానే ఉంటాయి. అన్ని పార్టీల నుంచి ఆయనకి రెడ్ కార్పెట్ ఉందనేది, ఏ పార్టీ అయినా ఆయన వెల్కమ్ చేస్తుందనేది ఎప్పుడు కూడా చర్చకు వస్తానే ఉంటుంది. అలాంటి ఆమంచి కృష్ణమోహన్ మరోసారి చర్చనీయాంశం అవుతా ఉన్నారు. ఈ రోజున ఎందుకు చర్చనీయాంశం అవుతా ఉన్నారు అంటే, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆమంచి కృష్ణమోహన్ ని ఎలాగైనా తమ పార్టీలోకి తీసుకురావాలనుకుంటా ఉన్నారు. ఆ దిశగా ఆయన రాయబారం నడిపిస్తా ఉన్నారు. అందుకే మరోసారి ఆమంచి కృష్ణమోహన్ ఈ రోజు వార్తల్లోకి ఎక్కారు. మనకు తెలుసు, రోసయ్య శిష్యుడిగా ఆమంచి కృష్ణమోహన్ ఏదైతే రాష్ట్ర రాజకీయాన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది. అందుకంటే ముందు మనం చూసాం, లోకల్ గా చీరాల్లో కూడా తనకంటూ ఒక సోలో ఇమేజ్ ఉంది. లోకల్ గా కాంగ్రెస్ లో పలు కీలక పదవుల్లో ఆయన ఉన్నారు. సో వన్స్ రోసయ్య శిష్యుడిగా ఆయన, రోసయ్య అభిమానించే వ్యక్తిగా ఆయన రాజకీయాల్లో ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి, ముఖ్యంగా 2009లో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే కావడం జరిగింది. అయితే ఆయన ఎమ్మెల్యే అయిన కొద్ది రోజులకే వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినారు. ఇక ఆ తర్వాత మనం చూస్తే 2014 ఎన్నికలు వచ్చాయి. 2014 ఎన్నికలు వచ్చేటప్పటికే ఇండివిడ్యువల్ గా ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ఇండివిడ్యువల్ గా ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో చీరాల పరిరక్షణ సమితి ఇలాంటి కొన్ని ఇండివిడ్యువల్ గా ఒక డయాస్లు పెడతాం జరిగింది. వాటి తరపున ఫైట్ చేశారు సమైక్యాంధ్ర కోసం. ఆ క్రమంలోనే ఆ రోజు ఇండివిడ్యువల్ గా ఫైట్ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఇండివిడ్యువల్ గా ఫైట్ చేసి ఎమ్మెల్యే అయిన తర్వాత టీడీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగడం జరిగింది. 5 ఏళ్ల పాటు ఆయన టీడీపీలోనే ఉన్నారు. చీరాల ఇన్ఛార్జిగా ఆయన్నే అనుకుంటా ఉంది టీడీపీ. అయితే తీరా 2000 అయితే అప్పటికే ఉన్న కొండయ్యని కూడా టీడీపీ పక్కన పెట్టింది ఆమంచిని చూసుకుని. అయితే 2019 ఎన్నికల కంటే ముందు ఆమంచి కృష్ణమోహన్ ఆల్ ఆఫ్ సడన్ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం జరిగింది. సో వన్స్ వైఎస్ఆర్సీపీలోకి ఆయన వెళ్లారు. అక్కడ వైఎస్ఆర్సీపీ తరపు నుంచి, టీడీపీ తరపు నుంచి పోటీ చేసే అభ్యర్థి ఎవరు అనే క్వశ్చన్ వచ్చింది. కొండయ్యని ఆమంచి మీద నిలబడితే ఎంతవరకు ఆయన గెలుస్తాడనేది ఒక ఆలోచన, పార్టీది ఒక కన్ఫ్యూజన్. అలాంటి సమయంలో గొట్టిపాటి రవి లాంటి వాళ్ళు అంతకంటే ముందుగానే టీడీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. 2014లో ఆయన వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన తర్వాత టీడీపీ జెండా కప్పుకున్నారు. సో గొట్టిపాటి రవికి అద్దెంకి టికెట్ ఇవ్వాల్సిన ఆవశ్యకత చంద్రబాబు నాయుడుకి ఏర్పడింది. ఆయన కాదని కర్ణం బలరాంకి ఆ టికెట్ ఇచ్చే సిచ్యువేషన్ ఆ రోజు లేదు. సో అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఎత్తిన పాలు పోసినట్టు ఆమంచి కృష్ణమోహన్ వెళ్లి వైఎస్ఆర్సీపీలో చేరారు. సో అప్పుడు కర్ణం ఫ్యామిలీని చంద్రబాబు నాయుడు బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆయన సస్మేరా అంటున్న కర్ణం బలరామన్ తీసుకెళ్లి చీరాల టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అటు అన్ని విధాలా ఆ ఫ్యామిలీకి అండగా నిలబడి చీరాల టికెట్ అనౌన్స్ చేయడం జరిగింది. తనకి ఇష్టం లేకున్నా ఆ రోజు తన సొంత కాన్స్టిట్యున్సీ అయిన అద్దంకిని వదిలి తాను వెళ్తున్నా, సో చంద్రబాబు నాయుడు బలవంతం చేసిన పరిస్థితుల్లో ఆయన ఒప్పుకోవడం జరిగింది కర్ణం బలరాం. ఎందుకంటే అప్పటికే గొడ్డుపాటి రవి చేతులు తన కొడుకు ఓడిపోయినారు. సో అలాంటి సిచ్యువేషన్ లో ఆయన కూడా కన్విన్స్ అయ్యి చీరాల వెళ్లారు. చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ అనేది గెలిచారు టీడీపీ నుంచి పోటీ చేసి. సో ఆమంచి కృష్ణమోహన్ ఆ రోజు ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత కూడా అటు కర్ణం బలరాంతో ఉన్న ఒక ఆధిపత్య పోరు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక ఆధిపత్య పోరు ఎప్పుడు కూడా వార్తల్లో నిలుస్తూ ఉండేది. ఆ సఫికేషన్ తీసుకోలేకపోయినారు కర్ణం బలరాం. యాక్చువల్గా ఎమ్మెల్యే తానైనా, బట్ అనఫిషియల్ ఎమ్మెల్యేగా ఆయన కొనసాగుతూ వచ్చేవాళ్ళు. అంత డామినేటింగ్ గా ఉండేది ఆ మంచి క్యారెక్టర్. ఇదే సమయంలో బాలినేని శ్రీనివాస్, ఎందుకంటే పార్టీ అధికారంలోకి రాలేదు, బాలినేని శ్రీనివాసరెడ్డితో ఉన్న సాన్నిహిత్యం అటు కర్ణం బలరాంకి లాభించింది. ఆయన ఇచ్చిన హామీ మేరకు అటు జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ పార్టీలో చేరడం జరిగింది. తన కొడుకుతో పాటు చేరినా వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్య పోరు అలాగే కొనసాగుతూ వస్తుంది. ఆయన లోకల్ కాదు, నేను ఎప్పుడు లోకల్నే అని చెప్తా ఉంటారు ఆమంచి కృష్ణమోహన్. ఆ స్థాయిలోనే ఆయన డామినేటింగ్ క్యారెక్టర్ ఉండేది అక్కడ. కర్ణం బలరాంకి ఒక సుదీర్ఘ రాజకీయ జీవితం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ప్రత్యేకించి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో అలాంటి నేతకు కూడా చెక్ పెట్టగలిగారు చాలా అంశాల్లో ఆమంచి కృష్ణమోహన్. సో దెన్ ఆ ఎపిసోడ్ తర్వాత మనం చూస్తే ఇక వీళ్ళిద్దరి మధ్య రోజు ఉన్న ఆధిపత్య పోరుతో పార్టీలో ఏదో ఒక ఇష్యూ తెర మీదకి వస్తూ ఉంది. అందుకే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆమంచిని తీసుకెళ్లి పర్చూరు ఇన్ఛార్జిగా నియమించారు. తనకి ఇష్టం లేకపోయినా సరే, తన సోల్ చీరాల్లో ఉన్నా సరే, తాను మాత్రం అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు కొన్ని రోజులు. బట్ లాస్ట్ మినిట్ లో జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేలాగా ఆయన ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లోకి వెళ్ళడం జరిగింది. కాంగ్రెస్ నుంచి చీరాల నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేశారు. టీడీపీ నుంచి ఆ రోజు కర్ణం బలరాం కొడుకైన వెంకటేష్ పోటీ చేశారు మొన్న. అదేవిధంగా మనం చూస్తే టీడీపీ నుంచి కొండయ్య పోటీ చేశారు. వైఎస్ఆర్సీపీ నుంచి కర్ణం బలరాం కొడుకు వెంకటేష్ పోటీ చేశారు.
సో ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ఆమంచి కృష్ణమోహన్ కి 45,000 పైగా ఓటు రావడం జరిగింది కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పటికీ. బట్ ఇటు చూస్తే కర్ణం బలరాం కొడుకు వెంకటేష్ ఓడిపోయారు. ఇక్కడ చూస్తే కొండయ్య ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆమంచికి సంబంధించి అనేక రకాలుగా అన్ని పార్టీల నుంచి ఆయన ఆహ్వానం ఉంది. ఆయన అంత సీరియస్గా పొలిటికల్గా యాక్టివ్గా లేకపోయినా ఆయన మీద కన్సర్న్ ఉంది అన్ని పార్టీలో. అయితే ఇక్కడ ఒక ఇష్యూ ఏంటంటే ఆయన టీడీపీలోకి వెళ్ళాలంటే ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొండయ్య ఉన్నారు. అలాగని ఆమంచి వస్తానంటే వద్దనే ప్రసక్తి టీడీపీలో లేదు. మరోవైపు ఆయన బ్రదర్ అయిన స్వాములు కూడా జనసేనలోకి వెళ్ళున్నారు. గతంలో మనం చూస్తే టీడీపీ నుంచి జనసేన నుంచి కూడా ఆయన ఆహ్వానం వచ్చింది 2024 ఎన్నికలకు ముందు రమ్మని. కానీ ఆయన హోల్డ్లో ఉండిపోయారు, కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం జరిగింది. దెన్ ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే ఆయన కోసం అటు చాలా సీరియస్గా వైసీపీ కూడా ఫోకస్ పెడుతుంది అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఎందుకు ఫోకస్ పెడతా ఉంది ఆయన కోసం అంటే అక్కడ వైఎస్ఆర్సీపీకి ఒక సాలిడ్ అభ్యర్థి లేరు. ఎందుకంటే ఈరోజు కర్ణం వెంకటేష్ కానీ కర్ణం బలరాం కానీ ఆ పార్టీ మీద అసంతృప్తిగా ఉన్నారు అనేది ఒక చర్చ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తమకు అడిగినప్పుడు అద్దంకి టికెట్ ఇవ్వలేదు. అద్దంకి ఇన్ఛార్జిగా తన కొడుకుని నిలబెట్టాలని అని కర్ణం బలరాం నుంచి ప్రజలున్నా జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు. బాజన కృష్ణ చైతన్యాన్ని, ఆ తర్వాత తీసుకొచ్చి అనిమిరెడ్డిని, ఇప్పుడు తీసుకొచ్చి అశోక్ని, ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చారు. కానీ కర్ణం వెంకటేష్కి అంత ప్రయారిటీ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి. సో ఆ విషయంలో వాళ్ళకి అసంతృప్తి ఉంది. సో అందుకే ఇక మరోవైపు చూస్తే టీడీపీలోకి వెళ్దామన్న ఆ స్థాయిలో ఆయనకి రెడ్ కార్పెట్ వేసే సిచ్యువేషన్ లేదు. అటు లోకేష్ కానీ అటు చంద్రబాబు నాయుడు కానీ కర్ణం బలరాంని తిరిగి పార్టీలోకి తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. వాళ్ళకు సత్సంబంధాలు ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో వాళ్ళు ఎన్నికల ప్రచారంలోనే క్లారిటీ ఇచ్చేశారు ఈ విషయంలో. అంత పార్టీ కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టిపోయారు అని చెప్పేసి బుజ్జితో కంపేర్ చేస్తూ ఉన్నారు లోకల్గా చాలా మంది. అన్ని కేసులు పెట్టినా ఎన్ని కష్టాలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి సఫికేషన్ ఉన్నా బుజ్జి మాత్రం పార్టీని అంటిపెట్టుకునే ఉండాలని చాలా మంది హైలైట్ చేస్తూ ఉంటారు వెన్ కంపేర్డ్ విత్ కర్ణం బలరాం. సరే అది ఈ రోజు చూడండి, కర్ణం బలరాంకి రావాల్సిన మంత్రి పదవి గొట్టిపాటి రవి ఖాతాలో పడింది. ఎందుకంటే ఆయన రాక్ సాలిడ్గా నిలబడి ఉన్నారు కాబట్టి, అన్ని ఇబ్బందులు వచ్చినా ఈయన గెలిచిన వెంటనే వెళ్ళిపోయారు కాబట్టి. అక్కడి నుంచి మనం చూస్తే ఈరోజు ఆమంచిని పార్టీలోకి తీసుకోవాలి అనుకోవడానికి కారణం అదే మెయిన్. చీరాల్లో అసలు వీళ్ళిద్దరూ ఉంటారా, జనసేన వైపు బాలినేని శ్రీనివాస్తో కలిసి జనసేన వైపు వెళ్తారా అన్న ఒక అనుమానం జగన్మోహన్ రెడ్డిలో ఉండింది. సో ఇక పార్టీలో కూడా అటు వెంకటేష్ కానీ ఇటు కర్ణం బలరాం కానీ ఎక్కడ యాక్టివ్గా కూడా లేరు. అందుకే ఆమంచి కృష్ణమోహన్ కాదని వాళ్ళకి టికెట్ ఇస్తే మళ్ళీ మొన్నటి పరిణామాలే పునరావృతం అవుతాయన్న ఆందోళన జగన్మోహన్ రెడ్డిలో ఉంది. ఇప్పుడు కాన్స్టిట్యున్సీస్ పరంగా అన్ని చోట్ల సమన్వయకర్తలు నియమిస్తూ ఉన్నారు కాబట్టి చీరాల్లో కూడా ఒక క్లారిటీ రావాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటా ఉన్నారు. అందుకే పదే పదే ఆయన ఆమంచి కృష్ణమోహన్ కోసం రాయబారం నడిపిస్తూ ఉన్నారు. కొంతమంది జిల్లా నేతల్ని ఆమంచితో మాట్లాడిస్తూ ఉన్నారని చర్చ జరుగుతోంది. మరి అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి వైపు తిరిగి ఆమంచి వెళ్లే ప్రయత్నం చేస్తారా, ఇలాగే ఈ ప్రచారాన్ని కొనసాగిస్తారా అన్నది ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది.